నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. అదే కాకుండా ఈడీ నోటీసులతో వైసీపీ గజగజలాడు. ఏంటి అనే దానిపై మనతో పాటు ఈరోజు ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్కారం జగన్ గారు. దుర్గా కుమార్ గారు, విజయసాయి రెడ్డి గారు గతంలో కూడా చూసుకుంటే తను రాజీనామా చేసినప్పుడు కావచ్చు, అప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఉన్నారని చెప్పేసి ఒక లీక్ ఇవ్వడం, దాని తర్వాత కాకినాడ సెస్ పోర్టుకి సంబంధించినటువంటి విచారణకు వచ్చి అక్కడ లిక్కర్ స్కామ్ ఒకటి ఉంది, దాంట్లో కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్కాస్ రెడ్డి అని చెప్పేసి కొత్త మొహాన్ని పరిచయం చేశాడు. ఈరోజు ఈడీ విచారణకు 22వ తారీఖు హాజరు కావాల్సిన టైంలో వెనుజిలాని ఉద్దేశిస్తూ ప్రెసిడెంట్ భార్యని ఇద్దరిని కూడా ఏదైతే అమెరికాకి తీసుకెళ్ళిపోయారని చెప్పేది ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆ యొక్క ట్వీట్ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయన విజయసాయి రెడ్డి గారు అండి. విజయసాయి రెడ్డి గారు అసామాన్యమైన వ్యక్తి. ఎందుకంటే జగన్ కేసు అన్నిట్లోనూ అక్యూజ్డ్ 2గా ఉండి కొన్ని వేల కోట్ల రూపాయల క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ని ఎంతో అంటే వాళ్ళ వరకు సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు. అట్లాగే మోడీ గారు ఈ కుంభకోణాన్ని జాతీయ స్థాయి కుంభకోణంగా అభివర్ణించాడు, లిక్కర్ కుంభకోణాన్ని. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి గతంలో జరిగిన పరిపాలన పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో జరిగే వాటికి దగ్గరగా ఉంటాయి అని ఒక హెచ్చరిక జారీ చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అతి దగ్గరగా కోటరీలో సెకండరీ వ్యక్తిగా ఉండి దగ్గరగా చూశాడు కాబట్టి దాని తీవ్రత ఏంటో ఆయనకు తెలుసు. ఎలాంటి పరిణామాలు జరిగినాయి, వాటి ప్రభావం రాబోయే రోజుల్లో ఎంత తీవ్రంగా ఉండబోతుంది అనేది ఆయన వెనుజులా ప్రెసిడెంట్తో పోల్చి చెప్పాడంటే అది దాని తీవ్రతని ఆయన చెప్పకనే చెప్పాడు. ఆయనకి ఎంత కసి ఉందని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఘాతుకాలు లేకపోతే దాష్టికాలు అవినీతి ఏ స్థాయిలో ఉన్నాయి, అవి ఎట్లాంటి రూపాలు తీసుకోవచ్చు అనేది. తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాటించినటువంటి ఈ సెక్యూరిటీ భద్రతా అంశాల విషయంలో పాటించిన విషయాలు కూడా ఇప్పుడు మనకి గుర్తుకు తెస్తుంది. ఆయన ఏం పిచ్చాడయ్యి అంత భద్రత పెట్టుకోలేదు, అసాధారణమైన భద్రతని. ఆయనకు ఉండాల్సిన భయాలేవో ఆయనకు ఉన్నాయి. అందువల్లే ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రధానమంత్రి లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలకు ఉండాల్సిన భద్రత కన్నా కూడా ఎక్కువ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈయన కూడా అదే స్థాయిలో చెబుతున్నాడు, నీకు ఇంత పెట్టుకున్నా కూడా, ఇంత కోటరీలు ఉన్నా కూడా, ఇన్ని వ్యవస్థలు ఉన్నా, ఇన్ని రక్షణ వలయాలు ఉన్నా కూడా, వెనిజులా ప్రెసిడెంట్ కూడా అంతా ఉండినాయి. అవన్నీ కూడా సైలెంట్గా ఉండి ఆయన్ని జస్ట్ వాక్ ఓవర్ లాగా తీసుకెళ్ళిపోయారు అమెరికన్స్ వచ్చి. ఎవరు కూడా అభ్యంతరం పెట్టలేదు, వాళ్ళని కొనేశారు. ఆల్రెడీ నీ క్వార్టరీలో ఉన్న వ్యక్తులు కూడా అమ్ముడిపోయారు. కాబట్టి నువ్వు ఇదివరకట్లాగా నీకు బెట్లు పట్లు ఉన్నాయి అనుకుంటున్నావేమో, అవేమీ లేవు. ఇప్పుడు ఆయనకు వచ్చిన పెద్ద ప్రమాదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో ఏ 2గా ఉన్న కేసుల కన్నా ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో పిలిచిన పిలుపు ఇది చిన్న విషయం ఏం కాదండి. ఆయన 2 పరస్పర విరుద్ధమైన మాటలు చెబుతున్నాడు. మీరు ఇంతకుముందు చెప్పారు రాజ్కాస్ రెడ్డి గురించి, కర్త కర్మ క్రియ అతనని. కానీ అంతకన్నా ముందు ఆయన ఇంకోటి ఏం చెప్పాడంటే, యాక్చువల్గా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన నాకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. మొత్తం ఈ లిక్కర్ పాలసీ విధానాన్ని తీసి పక్కన పడేసి ఇంతకుముందు ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్ ఉండకూడదు, అంతా ఒక అరాచకమైన పద్ధతిలో మనం ఆఫ్రికాలో కనుక వీళ్ళు రాయలసీమ ముఠాలు వెళ్ళి ఆబ్కారీ కాంట్రాక్టులు ఎలా నిర్వహిస్తాయో అలాంటి అనాగరికమైనటువంటి వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసి మనకి ఎక్కువ ఆదాయం రావాలి, ప్రభుత్వానికి మినిమంగా వెళ్ళాలి, అటువంటి వ్యవస్థని రూపొందించమన్న బాధ్యత అప్పచెప్పిన వ్యక్తి ఎవరు? విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే 2 కీలకమైన మీటింగులు జరిగినాయి. అది విధానపరమైన నిర్ణయం ఆబ్కారీకి. అందులో ఆబ్కారీ మంత్రి లేడు, ఆబ్కారీ కమిషనర్ కానీ, ఆబ్కారీ సెక్రటరీ కానీ ఎవ్వరూ లేరు. అసలు ఎప్పుడైనా ఇలాంటివి ఎట్ ద మోస్ట్ జరిగితే కూడా చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్లో క్యాబినెట్ మీటింగ్లో లేకపోతే సబ్ కమిటీ మీటింగ్లో జరుగుతాయి ఇలాంటి విధాన నిర్ణయాలు. మరి చీఫ్ మినిస్టర్ నివాసం అయినా కూడా ఓకే, కానీ అసలు ఈయన ఎవరు? ఈయన రాజ్యసభలో ఆ పక్ష నాయకుడు. ఈయనకి లిక్కర్ పాలసీకి సంబంధం ఏముంది? మరి అట్లాంటి బాధ్యతలు ఇవన్నీ దగ్గరగా చూశాడు కదా. క్వార్టరీలో నువ్వు ఎంత ప్రధాన అనుచరుడు కాబట్టి నీకు ఆ బాధ్యత అతను ఇచ్చాడు ఆ రోజున. కాబట్టి నువ్వు ఇంత దగ్గరగా చూసావు కాబట్టి దాని పరిణామం కూడా ఎంత అనేది 3.5 వేల కోట్లు అంటున్నారు కదా. అది
సీపేజ్ అంటే అక్కడ ఇక్కడ జాలువారుగా ఫారిన్ వెళ్ళిన అమౌంట్స్ మాత్రమే, అది ఈడీ పరిధిలోకి వెళ్ళినాయి. జస్ట్ ముడుపులు మాత్రం. అంతే, ముడుపులు కూడా కాదు. మనం దోసిట్లో నీళ్లు తాగుతున్నప్పుడు వేళ్ల మధ్యలో నుంచి కారిపోయే నీళ్లు ఎట్లాంటివో ఆ 3,500 కోట్లు. దీని పరిణామం చెప్పాలంటే ఒక రకంగా దాదాపు 90,000 నుంచి 1,00,000 కోట్ల దాకా ఉంటుందండి. లేకపోతే మోడీ గారు కూడా ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్తాడు. ఇంకోటి ఏంటంటే ఇది కనుక ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, అంతకుముందు ఉన్న ప్రజాప్రభుత్వాల్లో కనుక స్టాండర్డ్ లిక్కర్ సరఫరా చేస్తే వాటిని ఏపీ బేవరేజెస్ నుంచి రిటైలర్గా వేలంపాట్లో కొనుక్కున్న వాళ్ళు తీసుకుని వాళ్ళు వేలంపాట్లో ప్రభుత్వానికి ఎంత కట్టారో అది చూసుకుని హ్యాండ్లింగ్ ఛార్జీ, స్టాఫు, ఆ మినిమం ప్రాఫిట్ వేసుకుని వేస్తారు. ఇక్కడ అసలు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అనేది సీన్లో లేదు. 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి మద్యం అంతా కూడా గుడుంబా అని సీసాల్లో పోసి ఏదో ఒక కలర్ లేబుల్ చేసి మూతలు బిగిచ్చేసి పంపించారు. ఇప్పుడు మొన్న కూడా నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, ఇప్పుడు అమ్ముతున్న తక్కువ బ్రాండ్లలో ప్రతి 4 సీసాల్లో ఒకటి నకిలీదని. ఎట్లా తెలుసు ఆయనకి? వీళ్ళు ఆర్గనైజ్డ్గా ఎంతైతే పంపు చేస్తున్నారో ఎన్ని సీసాలు వాళ్ళకి టోటల్ సేలు తెలుసు, వీళ్ళ పంపింగ్ కెపాసిటీ తెలుసు. అందుకని ప్రతి 4 ఒకటి మాది ఉందని చెప్పాడు. అంటే జోగి రమేష్ వీళ్ళు చేసిన. అట్లాగే ఇప్పుడు ఈయన ట్వీట్ మామూలుగా ఏదో యథాలాపంగా చేసిన ట్వీట్ కాదు. ఓ రకంగా జగన్మోహన్ రెడ్డికి నువ్వేమని అనుకుంటున్నావేమో, నువ్వు ఇన్ని వేల కోట్లు, ఇంతమంది మనుషులు, ఇన్ని కోటరీలు, లేకపోతే ఇన్ని రింగ్స్ ఉన్నాయి నాకు, సెక్యూరిటీ రింగ్స్ అని. అంతకన్నా అన్ని వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఆర్మ్డ్ పర్సనల్ ప్రొటెక్షన్ అన్నీ ఉన్నాయి, నీకన్నా ఎక్కువ వ్యవస్థ. కానీ వాటన్నిటిని అమెరికన్ ఫోర్సెస్ సైలెంట్ చేసేసి జస్ట్ ప్యాలెస్లోకి వెళ్ళిపోయి వాళ్ళ దంపతుల్ని తీసుకుని కూల్గా వెళ్ళిపోయారు. నువ్వు అంతకన్నా గొప్పవాడివి ఏం కాదు, నీ తాడేపల్లి ప్యాలెస్ కన్నా అంతకన్నా గొప్పది కాదు, నీ పక్కనున్న ఈ క్వార్టరీలు కూడా అంతకన్నా గొప్పవాళ్ళు కాదని చెప్పకనే చెప్పాడు. ఒక రకంగా తను మనసులో ఉన్న అది ఇంకోటి కూడా చెప్పాడు. ఈ మధ్యకాలంలో నేనేమి ప్రాణాలకు కూడా భయపడే వ్యక్తిని కాదని కూడా చెప్పాడు. అంటే తనకు తెలుసు వీళ్ళతో సావాసం చేసి అది చెడిపోయిన రోజు ఏ పరిస్థితికి వెళ్తుంది. ఇప్పుడు ఇంటికి పెద్దగా వ్యవహరించిన వివేకానంద రెడ్డి గారే ఏదో కోరరాని కోరికో లేకపోతే అడగకూడని మాట అన్నందుకు, అంటే అడగకూడదే లేదు, మన కుటుంబాల్లోనే వాళ్ళ నాన్న ఈ సీటు బయట ఆడికి ఇవ్వద్దన్నందుకే ఆయన ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి నేను ఇంత దగ్గరగా ఉండి దూరం అయిపోయాను, ఇవాళ వీటన్నిటి దృష్ట్యా నాకేదైనా ప్రాణహాని ఉంటుందనే ఉద్దేశం మీద నేను అది కూడా చెప్పాడు. నేను ప్రాణాలు కూడా ఎవరికి భయపడను, దానికి సిద్ధపడే ఉన్నానన్నాడు. అందుకే ఆయన సడన్గా రాజకీయాల్లోంచి బయటికి వెళ్ళి కూడా ఆయన ఒక స్థిరమైన దీంతోనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఆయన ఊహించింది, నేను ఈ కేసుని రాజకేశ్వరరెడ్డి మీదకి తిప్పినా కూడా మళ్ళీ లైట్ నా మీదే పడుతుంది. లైట్ పట్టడంతో పాటు ఆయన రికార్డెడ్గా చెప్పాడు, నా ఇంట్లో 2 మీటింగులు, కీలకమైన మీటింగులు జరిగినప్పుడు మేమే ఈ విధానాన్ని రూపొందించామని. అసలు రాజకేశ్వరరెడ్డి సెకండరీ. అసలు అక్కడ ఎవరైనా ఒక మీటింగ్లో ఉన్న సభ్యుల కన్నా కన్వీనర్ ప్రధానం. ఆయన మీటింగ్ కన్వే చేసిన ఆయన, మీరు రండి ఇక్కడ మీటింగ్ ఫలాంది ఉంది అని పిలిచిన వ్యక్తికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అలాగే క్రిమినల్ కేసుల్లో కూడా కాన్స్పిరేటర్ ప్రధానం, నరికినాడు సెకండరీ. ఎవడైతే నరకటానికి స్కెచ్ చేశాడో, చంపటానికి స్కెచ్ చేశాడో వాడు అక్యూజ్డ్ 1 అవుతాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అదే వచ్చింది. నేను వేరే వైపుకి తిప్పినా మళ్ళీ పాపం నాయనకే వచ్చింది. కాబట్టి ఇక నేను ఫర్దర్గా కూడా జగన్మోహన్ రెడ్డితో అమితుమి అని అంటారు కదా, అమితుమి తేల్చేసుకోవడానికే ఇవాళ ఈ బాంబు కూడా పీల్చాడు. నేను వెళ్ళిన తర్వాత, నేను వెళ్తే జైల్లో అన్న ఉండొచ్చు, నువ్వు వెళ్తే ఏ అరాచక శక్తుల్లో చేతుల్లోకి వెళ్తావు, అమెరికా లాంటి వ్యక్తుల చేతుల్లోకి, అక్కడ నీ పరిస్థితి ఏంటి చూసుకోమని కూడా ఒక రకంగా హెచ్చరించినట్టయింది. అయితే సత్యమూర్తి గారు వాస్తవానికి చేసిన ట్వీట్ కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే 22వ తారీఖు విజయసాయిరెడ్డి గారిని కావచ్చు, అదేవిధంగా 23వ తారీఖున మిథున్ రెడ్డి గారిని కావచ్చు. సో వాస్తవానికి కేసుని ఎలా చూడాలి? కేసుకి విచారణకి వెళ్ళే ముందే గతంలో కూడా చెప్పాడు, ఏదైతే విజయసాయిరెడ్డి గారిని విజిల్ బ్లోయర్ని అయిపోయాయని చెప్పేసి. సో విజిల్ బ్లోయర్ అని చెప్పేసి అంటూనే ట్వీట్ని ఎలా చూడాలంటారు? ట్వీట్ చదివి చెప్తా. ఇక్కడ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ని మనం ఒకసారి చూసుకుంటే, అమ్ముడు పోయిన కోటరీ మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి, భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి అంటూ ఆయన వెనుజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిజైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుణ్ణి, అతడి భార్య ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకొల్లిపోయినటువంటి కారణం ఏంటంటే
వారంతా అమ్ముడు పోవడమే కదా అని. అంటే ఆ ట్వీట్ చదివితే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇంతకుముందు విజయసాయి రెడ్డి కేంద్ర బిందువుగా జగన్మోహన్ రెడ్డి కోటరీ ఉండేది. ఆ తర్వాత ఆ కోటరీ నుంచి తన్నే ఎళ్ళగొట్టారో తనే వచ్చేసాడో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటరీలో విజయసాయి రెడ్డి లేడు. నాకైతే ఆ బాధ కనపడుతున్నది, నా విరహ వేదన కనపడుతున్నది. నన్ను పెట్టుకో, నీకు అమెరికా అధ్యక్షుడు వచ్చి వెనిజులా అధ్యక్షుడిని లేపుకెళ్ళినట్టు లేపుకెళ్లకుండా నేను నిన్ను కాపాడగలుగుతాను, ఇప్పుడు ఉన్న వాళ్ళు కాపాడలేరు అని చెప్తున్నట్టు ఒక అర్థం. రెండో అర్థం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి నేను నీకు ఇంత సేవ చేశా, మీ తాతకి చేశా, మీ నాన్నకి చేశా, నీకు చేశా, అయినా నన్ను బెడబెట్టి బయటికి గెంటావు, ఇప్పుడు నీ వంతు రాబోతున్నది అని హెచ్చరికైనా కావాలి. ఒకటి బతిలాడుతున్నట్టు, రెండు జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక. ఈ రెండు ధ్వనిస్తున్నాయి ఇందులో. సార్ నాకు ఒక్కటి అనిపించింది సార్, చెప్పొచ్చో లేదు తెలియదు కానీ, వాస్తవానికి వెనిజులాకి సంబంధించిన ప్రెసిడెంట్ భార్యని ఇద్దరిని కూడా అమెరికాకి తీసుకెళ్లారు. గతంలో కూడా ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు ఒక ట్వీట్ చేశారు, స్పెషల్ థ్యాంక్స్ టు భారతిరెడ్డి గారు అని చెప్పేసి. ఇక్కడ భారతిరెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చాడేమో నాకు అనిపించింది, మీరేమంటారు? అంటే అదే ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్లటం వరకు, అది చెప్పటం వరకు రాజకీయం, అది చెప్పి దీంతో జగన్ని కంపేర్ చేయటం వరకు రాజకీయం. వెనిజులా అధ్యక్షుడితో పాటు అతని సతీమణిని కూడా ఎత్తుకెళ్లారు అమెరికా వాళ్ళు అని చెప్పటం అనేది ఇప్పుడు మీరన్న పాయింట్ కిందకు వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే మామూలుగా ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఒక మూల విరాట్ ఒక అతను ఉన్నాడు, బిగ్ బాస్ ఒక అతను ఉన్నాడు, ఒక ఒక ఆమె అనేది ఇంకా తేలుతుంది. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి చెప్పిన విధానం చూస్తే, ఆయన పెట్టిన ట్వీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి సతీమణిని ఏం చేసినట్టుగా కనపడుతున్నది. అంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు 22వ తారీఖు పిలిచింది విజయసాయి రెడ్డిని. 22వ తారీఖు వెళ్ళి నేను భారతీ రెడ్డి గారిని ఇరికించబోతున్నాను అని ముందరే జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేశాడా అనేది ఒక ప్రధానమైన పాయింట్ ఇందులో. అంటే మీరే చెప్పారు కదా, అంతకుముందు రాజకేశ్వర రెడ్డిని ఇరికిచ్చాడు, అక్కడ అందరిని ఇరికిచ్చాడు కదా. ఇప్పుడు డైరెక్ట్గా నన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిచింది, నేను 22వ తారీఖు వెళ్తున్నాను, 22వ తారీఖు భారతీ రెడ్డి గారి పేరు చెబుతాను అని ఈ ట్వీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని బెదిరించాడు అనుకోవడం కూడా మనం ఆ విధంగా కూడా క్యాలిక్యులేషన్కి రావచ్చు. అంటే నిజంగానే అక్కడికి వెళ్ళి అంతిమ లబ్ధిదారుడు అనలేదు, అంతిమ లబ్ధిదారురాలు అని చెప్పలేదు, అంతిమ లబ్ధిదారు దగ్గర ఆపారు. డూనా రూనా అది కలుపుకోవాలి. ఇప్పుడు అది నేను కలుపుతాను అని చెప్పాడా, అట్లా హెచ్చరించాడా అనేది ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ. నన్ను కోటరీలో ఉండనిచ్చినట్టయితే, ఇప్పుడున్న అసమర్థుల్ని పంపించేసి నన్నే ఉంచుకున్నట్టయితే నేను మీ అందరినీ కాపాడేవాడిని కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. చూడు మరి అవన్నీ కాపాడే కదా, ఇది కూడా కాపాడేవాడిని కదా అని ఏదన్నా ఒక కపట నాటకానికి కొత్త తెరదీసి ఉంటాడు ఈ విజయసాయి రెడ్డి అనేది కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పాల్సిందంతా చెప్పేశాడు. రేపొద్దున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు విజయసాయి రెడ్డి వెళ్ళి ఇక్కడ సిట్ పోలీసులకు చెప్పినట్టు నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటే ఊరుకోరు. సిట్ పోలీసులే ఊరుకోలే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఊరుకుంటుంది? ఖచ్చితంగా ఊరుకునే ఇది లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నోటీస్ పంపించారు, వాళ్ళని రోజుకి రమ్మని చెప్పారు అంటే
ఒక 3,500 కోట్ల రూపాయల విషయమే కాదు, ఇక్కడ ఇంకా అంతకు మించి ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది అనేది ఇప్పటికే సిట్ ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్. కోట్ల రూపాయలు చేతులు మారినాయి అనేది సిట్ ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్. వీటిలో మరి సిట్ ఎందుకు పిలవలేదో తెలియదు, కానీ విజయసాయిరెడ్డిని 2 సార్లు పిలిచి వదిలేశారు, అరెస్ట్ చేయలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అట్లా అరెస్ట్ చేయకుండా ఊరుకోదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఆధారాలు లేకపోతే పిలవరు, పిలిచిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఊరుకోరు. అందుకని 22వ తారీఖు విజయసాయిరెడ్డి, 23వ తారీఖు ఈ మొత్తం లిక్కర్ కుంభకోణానికి కింగ్ పిన్ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయన కూడా 23వ తారీఖు రమ్మన్నారు. అక్కడికి వెళ్ళి సిట్ దగ్గర చెప్పినట్టు మిథున్ రెడ్డి చెబితే నడవదు, వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మనీ లాండరింగ్కి సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి, ఫెమా చట్టం వర్తిస్తుంది. అందువల్ల ఈ లిక్కర్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం క్లైమాక్స్కి వచ్చిందని చెప్పొచ్చు. అయితే దుర్గాకుమార్ గారు, వాస్తవానికి పండగ అయిపోయింది, దాదాపు 19 నెలలు కూడా గడిచిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు సడన్గా ఈడీ రావడం, ఈడీ వచ్చి ఒకేసారి విజయసాయిరెడ్డిని అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఇప్పుడు విచారణ పిలవడం అంటే రాష్ట్రం ఒక పక్క అభివృద్ధి చెందుతుంది, దీన్ని ఎవరు కూడా ఆపలేరు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే అమరావతి గురించి విషం కక్కుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి అటు అమరావతి కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి కూటమి అసలు ఆట మొదలుపెట్టిందా? ఇప్పుడు నిజంగా పండగ అయిపోయిన తర్వాత ఇలాంటి అరెస్టులు కావచ్చు, విచారణలు కూడా సాగుతుందంటే ప్రజలు అనుకున్నటువంటి కోరికలు తీరబోతున్నాయని చెప్పి చర్చ జరుగుతుంది. మీరేమంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు 19 నెలల క్రితమే చాలా సుస్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం. ఎన్ని రకాల అవినీతి అక్రమాలు, దాష్టికాలు, దౌర్జన్యాలు, దుష్పరిపాలన చేయాలో చేసింది. అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారు, ప్రజల ప్రయోజనాలు దెబ్బతీశారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని మేము సహించే అవకాశం లేదని చెప్పేశారు. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది తర్వాత ఎన్నికైన ప్రజాప్రభుత్వాలు మాత్రమే. ప్రజల చట్టాలను వాళ్ళ చేతుల్లోకి తీసుకోలేరు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అన్నట్టు ఏదైనా ప్రభుత్వాల ద్వారానే జరగాలి చట్టాలు. మనది ఇంతకాలం నుంచి ప్రజాస్వామ్యం చాలా ప్రశాంతంగా జరుగుతుందంటే ఇలాంటి అక్రమార్కులు పుట్టలేదు, పరిపాలించలేదని కాదు. పుట్టినా పరిపాలించినా కూడా చట్టాన్ని తన పని తను చేసుకుంటుందనే నా సంస్కారం భారతదేశ ఓటర్లకు ఉంది. చదువు ఎక్కువ లేకపోయినా ఒక భారతీయ సాంప్రదాయంలోనే ఆ సంస్కారం ఇమిడి ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా చట్టాలని చేతుల్లోకి తీసుకుని ఇతర దేశాల అధ్యక్షులు చంపినట్టు ఎంబడబడి వాళ్ళు విమానాల్లో పారిపోయే పరిస్థితి అవన్నీ జరగలే ఇక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికాలకి వాళ్ళు ఇచ్చిన తీర్పుకి కంటిన్యూషన్గా ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చి రాగానే కనుక ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలకు కూడా ఏమనిపిస్తుందంటే వాళ్ళు కూడా చెప్పుకోవడానికి అదిగో వచ్చారు, కక్ష సాధింపు మొదలెట్టారు అనుకుంటారు. న్యాయం జరగటం వేరు, న్యాయం జరిగినట్టు కనపడాలి అక్కడ. అందువల్ల తగినంత సమయం ఇచ్చి ఇక్కడ సిట్ వాళ్ళు దర్యాప్తు చేశారు, వాళ్ళు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నారు. అసలు అన్నిటికీ మించి విజయసాయిరెడ్డి గారు చాలా క్లూలు ఇచ్చాడు. ఎట్లా అంటే తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన ముగిసే నాటికి ఎంత ఆదాయం వస్తుంది అన్నది వీళ్ళకి ఒక లెక్క ఉంది. అంత ఆదాయం వస్తుంది కాబట్టి అందులో మనం ఎంత షేర్ తీసుకోవాలి, ఎంత ప్రభుత్వానికి మళ్ళించాలి అనే దాన్ని రూపొందించడానికే మాకు ఇచ్చిన మార్గదర్శనం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మార్గదర్శనం ప్రకారం మేము ఆ విధానాన్ని రూపొందించాము. అందులో ఈ పాత్రధారులు చాలామంది ఉన్నారు. విధాన రూపకల్పన మాత్రం పటిష్టంగా జరిపింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశించాడో ఆదేశాన్ని కరెక్ట్గా ఆచరణలోకి అనువదించిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో ఏముందో చదవగలిగిన వ్యక్తి కూడా విజయసాయిరెడ్డి మాత్రమే. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఆయన వాళ్ళ చెల్లెలకు కానీ తల్లికి కూడా తెలియదు. ఎందుకంటే ఆయనలో ఉన్న అపరిచితుడు వీళ్ళెవరికి తెలియదు. కానీ విజయసాయిరెడ్డికి బాగా తెలుసు. అయినా విజయసాయిరెడ్డి ఎందుకు చేశాడంటే తనకు ఆ రోజున ఆర్థికంగా తన ప్రయోజనాలు తను ఆశించాడు, తను సాధించుకున్నాడు, ఒక స్థాయికి వెళ్ళిపోయాడు. రాజకీయంగా కూడా ఎవరు ఊహించిన స్థాయికి రాజ్యసభ పక్ష నాయకుడు, పార్లమెంటరీ పక్ష నాయకుడు, పార్టీ జనరల్ సెక్రటరీ, జాతీయ స్థాయి అధికార ప్రతినిధి, ఇలాంటి ఎన్నో రైట్ హ్యాండ్ జగన్మోహన్ రెడ్డి అనిపించుకున్నాడు. ఆ తర్వాత చిన్న చిన్న
ఇవి వచ్చినాయి, తగాదాలు వచ్చినాయి, అయిన విభేదాలు. ఇప్పుడు మీరు అన్నట్టు క్యాష్ డిస్ప్యూట్స్ ఇదే ఈ వీటిల్లో ఈ లిక్కర్ కుంభకోణంలో కూడా 100 కోట్లు పెట్టి ఇచ్చాడు కదా జగన్ విజయసాయిరెడ్డితో. అలా అల్లుడు అంతకుముందు అది ఒకటి చెప్పాడు, నేను మా వియ్యంకుడు కంపెనీల్లో అసలు ఇట్లా తొంగి కూడా చూడను, ఎందుకంటే ఇలాంటి తగాదాలు వస్తాయని చాలా జాగ్రత్తగా ఉంటాను ఆర్థిక వ్యవహారాల్లో అన్నాడు. మళ్ళీ ఒక టైం వచ్చేటప్పటికి నేను మా వియ్యంకుడు గారితో 100 కోట్లు మిథున్ రెడ్డికి శరత్చంద్రారెడ్డికి ఇప్పించాను అన్నాడు అల్లుడి ద్వారా. అంటే తనకి లాభసాటి లేకుండా ఎవరి కోసం ఒక 100 కోట్లు ఇచ్చేటంత తెలివి తక్కువ ఆయన. ఎంత ఆడిటరు, అందులో కొంత తన సెల్ఫిష్నెస్ ఉంది, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పంచుకోవటం అది కూడా చెప్పాడు, 70 కోట్లకి అయితే ఇచ్చారు కానీ ఆ 30 కోట్లు ఇవ్వలేదనో, ఒకటి తర్వాత వడ్డీ ఇవ్వలేదని అన్ని బయటకు వచ్చినాయి. అక్కడ ఆర్థికంగా ఈయనకి దెబ్బ కొట్టారండి, అహం దెబ్బతింది. దెబ్బతినేటప్పటికీ ఇక ప్రతి సాట కూడా ఈయన్ని పార్టీ నుంచి బయటకు పంపే కార్యక్రమం మొదలెట్టారు. ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే ఇవాళ నేను 22వ తారీఖుని వెళ్ళి నేను ఇరుక్కుని నేనేదో కేసు పక్క తిప్పి నేనేదో వ్యవసాయంలోకి వెళ్ళిపోయానంటే లా హ్యాజ్ ఏ లాంగ్ హ్యాండ్ అన్నట్టు. ఆడు సరే కసిరెడ్డి అక్కడ ఉన్నాడు, నువ్వేం తక్కువ తినలేదు కదా, ఈయన మొత్తం ఎస్టిమేట్లు ఇచ్చున్నాడు. ఆ ఎస్టిమేట్స్ అన్నీ సిట్ దగ్గర ఉన్నాయి, విజువల్ రూపంలో ఈడీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు సత్యమూర్తి గారు చెప్పినట్టు ఈడీలు కహానీలు వినరు, వాళ్ళంతా కూడా ప్రతిదీ ఆన్ పేపర్ పెట్టి చూపిస్తారు. ఇదిగో నువ్వు తెలుగుదేశం దిగిపోయే నాటికి నెలకింత ఆదాయం వస్తుందని చెప్పావు, మీరు ఈ విధానాన్ని నువ్వు రూపకల్పన చేశావు, విధాన రూపకల్పన అయిన తర్వాత ఎక్స్చెక్కర్కి గవర్నమెంట్కి వచ్చింది ఎంతే, ఆ మిగిలింది ఎక్కడ పోయింది? పార్టీలు మారిపోతే మనుషులు తాగుడు అలవాట్లు ఏం తగ్గవు కదా. దానికి తోడు మీరు సప్లై చేసింది చీప్ లిక్కరు కాబట్టి మీ ప్రొడక్షన్ కాస్ట్ ఇక్కడ తక్కువ. అంతకుముందు వాళ్ళు సప్లై చేసింది ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాబట్టి అక్కడ మార్జిన్స్ ఎక్కువ ఉండవు. కాబట్టి ఇది ఎంత అనేది వీళ్ళతోనే చెప్పిస్తారు, ఆడిటర్తోనే చెప్పిస్తారు అక్కడ. కాబట్టి నెలకి ఎంత మిగిలింది, మీరు ఈ అన్ని ఫండ్స్ ఎక్కడెక్కడ పంపించారు, ఇదిగో మా దగ్గర ఉన్న ఆధారాలు ఇవి అన్నీ పెట్టినప్పుడు ఈయన నో చెప్పలేడు కదా, నాకు తెలియదు, అర్థం కాలేదు, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎన్ని మాటలు ఆయన మాట్లాడిన మాటలే ఆయనకే వినిపిస్తారు. అందులో విషయాలన్నీ చెప్పింది కూడా ఆయనే. మమ్మల్ని మేము అధికారంలోకి వస్తున్నప్పటికీ ఆఖరి నెలలో ఇంత ఆదాయం వస్తుంది ఇంతకుముందు ప్రభుత్వంలో, కాబట్టి మేము విధాన రూపకల్పన చేసిన తర్వాత పెరగాలిగా. నిజంగా వీళ్ళు కనుక మంచి విధానం కనుక రూపొందిస్తే అక్కడే తెలిసిపోద్ది గవర్నమెంట్కి ఎక్స్చెక్కర్కి ఎంత వచ్చింది, ఎక్సైజ్ ద్వారా ప్రతి మంత్ లెక్క ఉంటుంది కదా. ఈడీ దగ్గర అయ్యే చూపిస్తారు, ఈయన ఆడిటరు, ఈయన మెడికల్ డాక్టర్ కాదు కదా, నాకు ఈ నంబర్స్ తెలియదు అంటానికి. కాబట్టి ఆయన మిథున్ రెడ్డికి మళ్ళీ 23వ తారీఖు ఇద్దరికి లగ్నాలు వరుసగా పెట్టారు. మిథున్ రెడ్డి ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా కిందసారి 71 రోజులు అరెస్ట్లో ఉన్నప్పుడు కూడా అసలు మా కుటుంబానికి ఇటువంటి దేంతో కూడా సంబంధం లేదని చెప్పాడు. లిక్కర్ కుంభకోణంతో కానీ, భూ కబ్జాలతో కానీ, అసైన్డ్ భూములు కానీ, లేకపోతే దేవస్థానం భూములు కానీ, ప్రైవేటు, అసలు ఇటువంటి ఆరోపణలు అన్ని ఆరోపణలేనని చెప్పిన వారం రోజుల పట్ల ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన తర్వాత అరెస్ట్ అయ్యాడు. అసలు నేను ఎంపీని, నాకు రాష్ట్రంతో జరిగే స్కామ్తో నాకేం సంబంధం అని చెప్పేసి అన్ని మిథున్ రెడ్డి అన్నాడు. అది అన్నాడు విజయసాయి రెడ్డి. మిథున్ రెడ్డి ఆ కమిటీలో నా ఇంటికి వచ్చిన విజయవాడ మీటింగ్లోనూ ఉన్నాడు, హైదరాబాద్ మీటింగ్లో ఉన్నాడు అని చెప్పాడు విజయసాయి రెడ్డి. తర్వాత డిస్టిలరీస్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఎవరి రోజు లేకపోతే కూడా నేను 100 కోట్లు ఇప్పించాను, అవును వీళ్ళ అంటే పిల్లల్ని డెవలప్ అవ్వాలన్నట్టు ప్రోత్సహించాను అన్నట్టు చెప్పాడు. సారా వ్యాపారం చేశా డెవలప్ అయ్యేది, చదువుకొని ఉద్యోగం చేసుకొని డెవలప్ కావాలి. అయినా కూడా మరి నాకు నా మాట పోయింది, మా ఈయకుడు ముందు 30 కోట్లు ఎగనామం పెట్టారు, ఇవన్నీ కూడా చెప్పాడు కదా. ఇప్పుడు ఈడీ దగ్గర సిట్ దగ్గర చెప్పే కబుర్లు గుర్తులేదు, మర్చిపోయాను, నాకు తెలియదు, ఈ స్టాండర్డ్ ఉన్నాయి చూసారా, అవి అక్కడ నడవదు. అప్పుడు వాళ్ళు ఏం చెబుతారంటే అన్నీ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇస్తారు, తర్వాత ఎక్స్చెక్కర్కి వచ్చిన నువ్వు ఇంత ఆడిటర్ ఇంత విధాన రూపకల్పన చేసిన తర్వాత అప్పుడు మీరు రాగానే ఎందుకు తగ్గిందని అడిగినప్పుడు ఏం చెబుతాడు, అంతే కదండి. కాబట్టి ఇప్పుడు ఈయన అన్నట్టు పిలిచి కాఫీ ఇచ్చి బయటకు పంపించేసి ఆయన బయటకు వచ్చి కాళ్ళు ఎగరేసి ఏం మాట్లాడారంటే ఏం లేదు కాఫీ తీసుకోండి విజయసాయి రెడ్డి గారు అని 2 సార్లు నమస్కారం చేసిన తర్వాత తాగాను, 2 సార్లు నమస్కారం. మర్డర్ అని తెలిసినా గుండెపోటు అని చెప్పినంత ఈజీగా ఇది. ఇప్పుడు నన్ను మరీ తాకపోతే బాగోదని 2 సార్లు నమస్కారం పెట్టిన తర్వాత తాగాను, వచ్చాను, ఏముంది, ఏమైనా పీకి కట్టలు కట్టారా అని కూడా అంటాడు. కానీ అట్లాంటి పరిస్థితి ఈడీ ఇస్తుందని అయితే నేను అనుకున్నాను. సత్యమూర్తి గారు, వాస్తవానికి వైసీపీలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏంటంటే ఇది 2026 జనవరి మాత్రమే. సో 2029లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టింది ఈడీ మాత్రమే.
కానీ అటు సిట్ కావచ్చు, సిఐడి కావచ్చు, ఏసీబీ కావచ్చు, దేన్ని కూడా ఎందుకు లెక్క చేయరు అంటే వాళ్ళ ఎవరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయం లేదు. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేయలేరు కాబట్టి కొంత మేనేజ్ చేయరు. ఈడీని మేనేజ్ చేయలేరు అనేది అయితే చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈడీ విచారణ కానీ కొంత జగన్ వెన్నులో వణుకు పుడుతుందని చెప్పేసి కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే 2 ఏళ్ల పాటు ఒకవేళ జైల్లో ఉంటే పార్టీ కూడా భూస్థాపితం అవుతుందని చెప్పి వైసీపీలో చర్చ జరుగుతుంది. సో ఈడీ రాగానే ఎందుకని జగన్ వెన్నులో వణుకు పుడుతుందంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్న క్వశ్చన్లో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం పూర్తిగా తప్పు. ఎందుకు అంటే సిట్ కానీ సిఐడి కానీ వీళ్ళెవరు కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అంత స్థాయి కాదన్నట్టుగా మీరు మాట్లాడారు. అంటే వైసీపీలో జరుగుతున్న చర్చ అదే అంటే వైసీపీలో జరుగుతున్న చర్చ మీరు అడిగారు, మీ అభిప్రాయం కాదు. వైసీపీలో జరుగుతున్న చర్చ ఇక్కడ ఏంటి అంటే ఈ కేసులన్నిట్లో కూడా మొత్తం ఏ కేసు తీసుకున్నా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు దగ్గర నుంచి ఏ కేసు తీసుకున్నా కానీ తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయం లేకుండా జరగదు అనేది ఇప్పటికే ప్రజల దగ్గర ఎస్టాబ్లిష్ అయిపోయింది. ప్రజల దగ్గర కల్తీ నెయ్యి లడ్డు దగ్గర నుంచి, పరకామణి దగ్గర నుంచి, అక్రమ మైనింగ్ దగ్గర నుంచి, ఈ మద్యం కుంభకోణం అన్నీ 1, 2 అని కాదు. మీరు కాకినాడ పోర్టు ఇది ఉంది, అందులో డైరెక్ట్గా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉంది కదా. అంటే చాలా కేసుల్లో మొత్తం వీళ్ళు ఆర్గనైజ్ చేసింది వీళ్ళే. కొంత కాదంబరి జత్వాని కిడ్నాప్ దగ్గర నుంచి మొత్తం అంతా సీఎం కార్యాలయమే చేసింది అనేది కదా. ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ ఏంటి అంటే ప్రజల దగ్గర ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక్కడ ఆన్ పేపర్ ఎస్టాబ్లిష్ కాకపోతే తొందరపడి అరెస్టు చెయ్యొద్దు అని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తడవకి పోలీసులకి ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. కేసు ప్రూవ్ కాకుండా, కేసు ప్రూవ్ చెయ్యలేని పక్షంలో అరెస్టు చెయ్యొద్దు. అరెస్టు చేయటం జగన్నే కాదు, ఎవరినైనా. ఇప్పుడు జోగి రమేష్ ఎన్ని డ్రామాలు ఆడాడు, రా చూసుకుందాం అని చెప్పి ఎన్నిసార్లు సవాల్ చేశాడు. అప్పుడేం అరెస్ట్ చేయలే. ఎప్పుడైతే నీకు ఆధారాలు దొరికినాయో జోగి రమేష్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నాడు, అమ్మతోడు మా అమ్మ చెప్పింది, నేను అసలు మద్యం అమ్ముతాను, నేను మా అమ్మ చెప్పింది, మా అమ్మ చెబితే నేను మా అమ్మ మాట జవదాటను అని చెప్పాడా? మరి ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా. అట్లాగే ప్రతి మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా అందరూ ఇదే బ్యాచ్ కదా. వీళ్ళ దగ్గర ఆధారాలు ఎప్పుడైతే దొరికినాయో, వీళ్ళకి సంబంధించిన ఆధారాలు వాళ్ళ ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అందుకని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి వీళ్ళకి దమ్ము లేక కాదు, ఇంకా కేసు దర్యాప్తులు, ఈ కేసులన్నీ కూడా ఇంకా దర్యాప్తులు పటిష్టంగా జరగాలి కాబట్టి టైం పడుతూ ఉన్నది. ఈ రోజున లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి విజయసాయి రెడ్డికి నోటీస్ ఇస్తుందని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి నోటీస్ ఇస్తుందని మీరేమైనా ఊహించారా? అన్నీ అట్లాగే జరుగుతాయి. ప్రజలు తొందరపడ్డ మాత్రాన వాళ్ళు అనుకున్నది జరగకపోవచ్చు. చట్ట ప్రకారం పోవాలి, న్యాయస్థానాలు కూడా అవే చూస్తాయి. అందుకని కొంత టైం పడుతున్నది తప్ప దొంగలు దొరకటం ఖాయం. దొంగలు దొరకటం అనేది ఇట్ ఈస్ సర్టెన్. నీకు ఇవాళ కాకపోతే రేపు దొరుకుతారు. ప్రతి కేసు కూడా లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళాలి అనేది సీఎం చంద్రబాబు ఆదేశాలు. కాబట్టి పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా రిలీఫ్ రాకపోవటం వల్లే అరెస్ట్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి. కోర్టు బెయిల్ ఇచ్చిన వాడిని ఎవరిని కూడా వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు పోలీసులు. ఆ జైలు ఏదైతే బెయిల్ వికేట్ అవుతుందో అప్పుడు తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడుతున్నారు. ఇదే జరుగుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. అందుకని చట్టం ప్రకారం, చట్టం ఎట్లా చెబితే అట్లా వినే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఎవరికి భయపడి కాదు,
ఎవడికి ఇదని కాదు, ఆయన ఏదో జైల్లో వేస్తే మొత్తం సానుభూతి వచ్చేస్తుందని కాదు. జైల్లో వేస్తే సానుభూతి రాదు, ప్రజలకి అసహ్యం పుడుతుంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నుంచి ప్రజలు చూస్తూనే ఉన్నారు. తిరుపతి కల్తీలు నెయ్యి మొత్తం కల్తీ నెయ్యితోటి లడ్డు తయారు చేసిన ఒక ఈ భయంకరమైన వాస్తవం ప్రజల ముందర ఉన్న తర్వాత ఇంకా అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డికి సానుభూతి ఎట్లా వస్తుంది? హిందూ దేవతల్ని, వాళ్ళందరినీ, హిందూ ధర్మాన్ని మొత్తాన్ని కూడా కొళ్ళబొడిచి తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కి ఇచ్చిన వ్యక్తికి ప్రజల దగ్గర నుంచి సింపతి ఎట్లా వస్తుంది? ఇన్ని 3,500 కోట్లు ఆన్ రికార్డు దొరికినాయి, ఇంకా ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలియదు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. మరి అందుకని ఇవన్నీ కూడా బయటపడతాయి ఖచ్చితంగా. ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇస్తుంది వీళ్ళిద్దరికీ అని మనం ఎట్లయితే ఊహించలేదో, మనం ఊహించని విషయాలు చాలా జరుగుతాయి. అందువల్ల విజయసాయి రెడ్డి చెప్తున్నాడు కదా, వెనిజులా అధ్యక్షుడితో పాటు ఆయన భార్యను కూడా లేపుకెళ్ళింది అమెరికా. ఆ భయం ఉంటుంది తప్ప ఈ భయం కాదు. సో ఇదండి మొత్తానికి విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లో చాలా రకాలైన అంతరంగాలు ఉన్నాయి. సో మొత్తానికి 22వ తారీఖున విజయసాయి రెడ్డి, అదేవిధంగా 23వ తారీఖున ఎంపీ మిథున్ రెడ్డి విచారణకి అయితే హాజరు కాబోతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు అనే దానిపైన వాళ్ళిద్దరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మనకు సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్టులు కూడా. సో ఈ ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారికి, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.